ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఈరోజు ఎవరెవరు ఏ పరిస్థితులకు భయపడుతున్నారు. చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి. కొంతమందికి ఒక అనారోగ్యం వచ్చిందంటే, అమ్మో ఇది తగ్గుతుందో తగ్గదో, ఇది ఇంక ఇలానే ఉంటుందేమో, ఆ రోగము గురించినటువంటి భయము. కొందరికి అప్పులు, ఎంతకాలం ఈ అప్పులు ఉంటాయి, ఈ అప్పులు నన్ను విడిచిపెట్టి పోవా, ఇంత పెద్ద అప్పును నేను తీర్చుతానా లేదా అనే భయము. ఇంకొంతమందికి ఉద్యోగం వస్తుందో రాదో, పెద్ద ఉద్యోగం చేస్తానా లేదా. ఇంకా కొంతమందికి కుటుంబం గురించి, పిల్లల గురించి, చదువుల గురించి. మరి చదువుకునే స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ ఎలా రాయాలి, ప్రతి ఒక్కరికి అమ్మో నేను రాయలేను అని భయం. ఈరోజు ఎవరెవరు దేనికైతే భయపడుతున్నారో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నది ఏమిటంటే, భయపడకుడి. ఎందుకు మనం భయపడకూడదనంటే, దేవుడు అంటున్నాడు, ఆయన మనలను పేరు పెట్టి పిలిచే దేవుడు. నిన్ను గర్భములో నిర్మించినవాడు ఆయన. నీ శరీరం అవయవాలన్నిటినీ కూడా కలుగజేసి మనలందరినీ భూమి మీదకు పంపించినటువంటి వాడు మన ప్రభువైనటువంటి యేసయ్య. కాబట్టి మనల్ని నిర్మించినటువంటి మన సృష్టికర్తకు మన జీవితం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసు. భయపడక మనం ఏం చేయాలంటే, దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నేనున్నటువంటి పరిస్థితి ఇది, ఈ స్థితి నుండి నన్ను బయటకు తీసుకురా అని మనం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా నువ్వు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో నలిగిపోతున్నావో ఆ స్థితి నుండి దేవుడు నిన్ను ఈరోజు బయటకు తీసుకొస్తాడు. మొదట భయాన్ని తొలగించుకోవాలి. ఈ భయము మనల్ని ఇంకా కృంగతీస్తుంది. ఆ సమస్యలో ఇంకా దిగజారే విధంగా, అదే రోగాన్ని ఇంకా పెంచే విధంగా, ఇంకా నిరాశను నిరుత్సాహాన్ని పెంచే విధంగా చేస్తుంది. దుష్టుడు మనల్ని ఆవరించే ఒక మార్గమే భయము. కాబట్టి ఈరోజు ఆ భయాన్ని తొలగించుకుందాము. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనము కాదు కానీ మనము దేవుని సొత్తు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. మనము దేవుని సొత్తు అయి ఉన్నాము కనుక దేవుని మీద మనము భారము పెట్టి ప్రార్థించినట్లయితే తప్పకుండా మనమున్నటువంటి అనేక రకాల పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చక్కబరిచి సమాధానకరమైన మార్గమందు దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ప్రతి భయము కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్.